కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఫైళ్లన్నీ ఇకపై డిజిటల్ ఈ-ఫైలింగ్. గుంటూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, జీఎఫ్ఎస్సీ సదస్సులో పాల్గొననున్న సీఎం. ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ. జగన్ పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు విజ్ఞప్తి. కొండా విశ్వేశ్వర రెడ్డికి సిట్ పిలుపు, సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్న ఎంపీ. జగన్ ఎమ్మెల్యే కాదు, మాజీ సీఎం. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలన్న బొత్స. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో కీలక మలుపు, పక్కా ఆధారాలతో కాకానిని ప్రశ్నించిన అధికారులు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అమరావతిలో 4 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి అనుమతి. 145 కోట్ల పెట్టుబడితో గ్రీన్ పార్క్ హోటల్ నిర్మాణం. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు. తెలంగాణలోని 29 జిల్లాలకు వర్ష సూచన జారీ. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల లంచం తీసుకుంటూ పట్టుబడిన 2 ఉద్యోగులు అరెస్ట్. ఏపీ లిక్కర్ కేసులో విచారణ. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. బరకచెర్లపై 2 రాష్ట్రాలతో కేంద్రం సమావేశం. 10 రోజుల్లో నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. పూరిలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం. కాసేపట్లో కదలనున్న రథ చక్రాలు. ఈ స్టాంప్ స్కామ్ పై విచారణ ముమ్మరం. నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు. జూలై 4న తెలంగాణలో మల్లికార్జున ఖర్గే పర్యటన. ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఎంపీ రఘునందన్ రావు మావోయిస్టుల బెదిరింపు. భద్రత పెంచేందుకు డీజీపీ నిర్ణయం, ఎస్పీలకు ఆదేశం. మేడ్చల్ మల్లంపేటలో ఘోర ప్రమాదం. స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో లారీ, బాలుడు అక్కడికక్కడే మృతి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన మొదటి భారతీయుడు. భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త రికార్డు. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి. బ్లాక్ బాక్స్ల నుంచి డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసిన ఏఏఐబి. భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడి సంతకం. త్వరలోనే ఈ చాలా పెద్ద డీల్ ఉండొచ్చని వైట్ హౌస్ లో వ్యాఖ్య. వచ్చే వారం ఇరాన్తో అణు చర్చలన్న ట్రంప్. చర్చలు జరిపే ఉద్దేశమే లేదని స్పష్టీకరించిన టెహరన్. నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం.
నలుగురు మృతి, తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీం. రష్మిక కొత్త మూవీకి టైటిల్ ఖరారు, రక్తం చిందిస్తున్న రూపంలో పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై అధికారిక ప్రకటన. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటున్న నాగ్.